హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాతీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను నా మొదటి శ్రావణ శుక్రవారానికి ఏమేమి ప్రసాదాలు చేశాను, ఎలా పూజ చేసుకున్నాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి మా అమ్మాయి కోసం వామ్ రైస్ ప్రిపేర్ చేసి తనకి బాక్స్లో ప్యాక్ చేసేసా. ఇప్పుడు ఇంకా ప్రసాదం కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకుని కుక్కర్లో కడిగి పెట్టేశాను. ఈరోజు ప్రసాదానికి నేను పులిహార అండ్ పరవన్నం చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ రెసిపీసే, కానీ పూజకి చేస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, అందుకనేసే. మా ఇంట్లో పులిహోర అందరికీ చాలా ఇష్టము అండ్ పరవన్నం కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ స్వీట్స్ బాగా తింటారనమాట. సో ఇంకా నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. అండ్ మా వాడు లేవగానే రాగిజావ తాగుతాడనమాట. సో వాడి కోసం అని చెప్పి రాగిజావకి వాటర్ బాయిల్ చేసేస్తున్నాను. ఈ రాగిజావ ప్రిపేర్ అవుతుండగా నేను బాల్కనీ క్లీన్ చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ క్లీన్ చేసుకుని ముగ్గు వేస్తున్నాను. నాకు పెద్దగా ముగ్గులు రావు, ఏవో నాకు వచ్చిన చిన్న ముగ్గులు వేసేసాను. నా ముగ్గులు చూసి ఏమనుకోకండి, నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకుంటాను ఇంకా నేను ముగ్గులు కూడా. తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఈలోపు రాగిజావకి వాటర్ బాయిల్ అయిపోయింది. సో రాగి పిండి తీసుకుని కలుపుకున్నాను. నేను రాగిజావ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే చేస్తాను, సో దట్ మా బాబుకి తినిపించడానికి ఈజీగా ఉంటుంది కదా అని. రాగి పిల్లలకి చాలా మంచిదంటండి. డైలీ ఒక ఫుడ్ అయినా రాగి ఉండేలా చూసుకోవాలంట, ఒక మీల్లో అయినా కూడా. సో నేను డైలీ వీడికి మార్నింగే రాగి జావ ఇస్తాను. వీడికి కుక్కర్ కూడా విజిల్ వచ్చిందండి. కొంచెం రైస్ తీసి పరవన్నానికి స్టవ్ మీద పెట్టానమాట. ఇందులో కొన్ని పాలు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెడితే రైస్ కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. దాని తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా పులిహోర తాలింపు కూడా రెడీ చేసుకున్నాను అన్నీని. మీరు ఎక్కువగా ఏ పులిహోర చేస్తారండి? చింతపండు పులిహోర లేక నిమ్మకాయ పులిహోర? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ పులిహోర అయినా కూడా చాలా బాగుంటుంది, బట్ నిమ్మకాయ పులిహోర కొంచెం త్వరగా అవుతుంది అంతే. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు నాకు ఇంకో స్పెషల్ కూడా ఉంది ఈ వీడియోలో. ఏంటంటే ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది, కానీ ఒక 2 మంత్సే పోస్ట్ చేసా షార్ట్ వీడియోస్. దాని తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను. ప్లీజ్ నాకు ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది, నాకు ఛానల్ రికగ్నైజేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా ఇక్కడ నిమ్మకాయ పులిహోరకి తాలింపు వేగిపోయింది. సో రైస్ కలిపేసి నిమ్మకాయ పిండేయడమే, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకుని పూజకి అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి ఫాస్ట్గా హడావుడిగా చేస్తుంటే ఈలోపు మా వాడు లేచాడు. లక్కీగా మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారనమాట. సో వాడిని తీసుకుని పార్క్కి వెళ్ళారు. ఈరోజు ఆయనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ డ్యూటీ, సో ఆఫ్టర్నూన్ వెళ్తారు. ఈలోపు వాడిని ఆడించడానికి తీసుకెళ్లారు. తను వచ్చాక మళ్ళీ నేను వాడికి రాగిజావ పెట్టాలి. మా వాడు వాళ్ళ డాడీ పెడితే తినడండి, నేనే తినిపించాలి. సో వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించాక నేను ఇంకా మిగిలిన పనులు చేసుకోవాలన్నమాట. ప్రసాదాలన్నీ కుక్ అయిపోయినాయి. ఇంకా నా కాల్కి అది పసుపు రాసేసుకున్నాను. తర్వాత ఈరోజు గాజులు వేసుకుంటున్నాను అనమాట. గాజులు ఎప్పుడు వేసుకుంటే మంచిదన్నమాట, కానీ నేను డైలీ వేసుకుని ఉండలేను. మా బాబుకి ఏమన్నా గుచ్చుకుంటుందేమోనని భయం. సో ఇంకా ఈరోజు వేసుకున్నాను. ఈ గాజులు బాగున్నాయి కదా. పైగా శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అనేసి అంటున్నారు. నా దగ్గర ఇంకా ఎలాగో ఉన్నాయి కదా, నా వేసుకున్నా. చూసారా ముగ్గు డ్రై అయ్యాక ఎంత బాగుందో కదా, నాకు చాలా నచ్చింది. ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. మా వాడు వచ్చేలోపు పూజ చేసుకోవాలని. ఇంకా ఈరోజు లలిత సహస్రనామాలు కూడా చదువుకోవాలనుకున్నా. సో అవి చదువుతుండగా మా వాడు వచ్చేసాడు. కానీ దేవుడికి దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. నాకు చాలా ఇష్టం అనమాట, ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా నా పూజ అయిపోయింది, హారతి కూడా ఇచ్చేసా. ఇలా హారతి ఇస్తుండగా మా వాడు చూడండి ఎలా రెడీ అయ్యాడో, చూపిస్తాను చూడండి ఒకసారి. వాడు కూడా పూజ చేసేస్తున్నాడు, గంటలు కొట్టేస్తున్నాడు. మా వాడు మా ఇల్లుని ఎంత నీట్గా ఉంచుతాడంటే అంత నీట్గా ఉంచుతాడు. మా మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.